అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, చాలామంది అక్క నీకు యూట్యూబ్లో డబ్బులు ఎంత వచ్చినాయి, ఇప్పుడు దాకా నువ్వు ఎంత తీసుకున్నావు అని అయితే చాలామంది అడుగుతున్నారు. కొంతమంది అయితే యూట్యూబ్లో డబ్బులు ఏం పడవో, అవి ఏం కాదు ఉత్తినే అదంతా అపోహ అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో ద్వారా డౌట్ క్లియర్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు నేను ఎన్ని రోజులైతే అయ్యింది యూట్యూబ్ స్టార్ట్ చేసి, ఎంత డబ్బులు అయితే నేను తీసుకున్నాను, అసలు మానిటైజ్ ఎలా అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, మనకి డబ్బులు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయి అనేది వీడియోలో లాస్ట్ వరకు కనుక మీరు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. కానీ డబ్బులు అయితే రావు యూట్యూబ్ నుంచి అని అపోహ అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి. మనం వీడియోలు బట్టి పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అలాగా మనం వీడియోలు బట్టి అయితే మనకి డబ్బులు అనేది వస్తాయి. మనం ఏమీ చేయకుండా కూర్చుంటే అయితే డబ్బులు అయితే రావు. ఖచ్చితంగా వీడియోలు పెడతా ఉంటేనే, ఈ జనాలకు ఉపయోగపడే వీడియోలు అయితేనే మనకి ఖచ్చితంగా డబ్బులు అనేది వస్తాయి. అది ఎలా ఏంటనేది కూడా, నేను ఇప్పటిదాకా ఎంత తీసుకున్నాను ఏంటనేది కూడా నేను లాస్ట్ వరకు కూడా ఈ వీడియో కనుక చూస్తే మీకు అర్థమవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు ఫిబ్రవరికి సంవత్సరం అవుతుందండి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి. నేను ఫిబ్రవరి నెలకి కరెక్ట్గా 1 సంవత్సరం అవుతుంది యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి. అయితే స్టార్ట్ చేసిన 3 నెలలకి నాకైతే మానిటైజ్ అయితే అయిపోయింది. మానిటైజ్ ఏంటనేది కూడా చాలామందికి తెలియకపోవచ్చు. మానిటైజ్ అనేది మనకి యూట్యూబ్లో డబ్బులు పడాలి అంటే కనుక రీచ్ అవ్వాలి. ఒక 1000 మంది సబ్స్క్రైబర్లు, 3000 వాచింగ్ టైము రీచ్ అవ్వాలి. అవి కనుక రీచ్ అయిపోతే మనకి డబ్బులు పడడానికి ఇంకా మనకి అంతా అయిపోయినట్టే. అవి అవ్వాలి. ఆ తర్వాత నుంచి మనం ఎన్ని వీడియోలు అయితే చేస్తామో, ఎంతలాగా మనం అయితే కంటెంట్ ఇస్తామో దాన్ని బట్టి అయితే డబ్బులు అనేది పడతాయి. అలాగే నాకు 3 నెలలకైతే నాకు ఫస్ట్లో వీడియోలు అన్నీ బాగా వైరల్ అయిపోవడంతో నాకు 3 నెలలు పట్టింది. 3 నెలల్లో అయితే మానిటైజ్ అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత నాకు కోడ్ వచ్చింది, ఇంటికి కోడ్ కూడా వెళ్ళింది, అన్నీ అయిపోయినాయి. మొత్తం ఒక 6 నెలలు పట్టి ఉండొచ్చు మొత్తం అన్నీ అయ్యేటప్పటికి. 6 నెలల తర్వాత మనమైతే వీడియోలు అయితే ఆపకూడదు. మనకు మానిటైజ్ అయిపోయింది కదా, డబ్బులు అయితే పడిపోతాయి కదా, ఇంకా వీడియోలు పెట్టకపోయినా పర్లేదు అని అయితే అసలు అనుకోవద్దు. వీడియోలు అయితే పెడతానే ఉండాలి, కంటెంట్ ఉండాలి, మనం జనాలకు ఉపయోగపడే వీడియోలు అయితే పెట్టాలి. నేనైతే ఇంకా కుదరక అప్పటికి ఏదో ఒకటి పెట్టడం మానేయకూడదు మొత్తానికి అని చెప్పి ఏదో 1, 2 అలా పెడుతున్నాను. ఇంకా పెట్టాలంటే ఇంకా మంచిగా పెట్టచ్చు, కానీ టైం కుదరక వీలు లేక పెట్టలేకపోతున్నాను. అప్పటికి నాకు నేను ఏం పెట్టలేకపోయినా అప్పుడప్పుడు పెట్టినా సరే నాకు ఎంత అయితే వచ్చిందో, ఎంత అయితే తీసుకున్నాను అనేది నేను చెప్తాను ఈ వీడియోలో. మానిటైజ్ అయిపోయింది. మానిటైజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి $100 అయితే పూర్తవ్వాలి. $100 పూర్తయితే కానీ మనకి ఆ అకౌంట్లో అయితే డబ్బులు పడవు. నాకు $100 అయిపోయి 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. నేను అవి తీసుకోలేదు, అవి అలాగే ఉన్నాయి. మళ్ళీ ఇంకో $100 కూడా పూర్తయినాయి. మొత్తం నాకైతే ఇప్పుడు ఈ నెలకి వచ్చిన మొత్తం అంతా ఇప్పటి వరకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి కాదు, నాకు మానిటైజ్ ఎప్పుడైతే అయ్యిందో ఒక 6 నెలల కిందటే మానిటైజ్ అయ్యింది. నేను ఇంకా వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదు. పెడితే ఇంకా మనకి ఇంకా ఎక్కువ వస్తాయి డబ్బులు. పెట్టక అప్పుడప్పుడు పెడితేనే నాకైతే ఇప్పటి వరకు అసలు నేను ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, నేను ఎలా స్టార్ట్ చేశానంటే, నేను అనుకోకుండా మా ఫ్లాట్లో వేరే వాళ్ళు పెడుతుంటే చూసి నేను కూడా డబ్బులు వస్తాయని తెలుసు. డబ్బులు అంటే ఎవరికైనా ఆశ. డబ్బులు మనం జనాలకి 10 మందికి తెలుస్తాము. అలాగే దాంతోపాటు డబ్బులు వస్తాయి. రేపొద్దున మనం ఇంటికి వెళ్ళాకైనా దీని మీదైనా మనం బేస్ అయ్యి దీని మీదైనా కొంచెం డబ్బులు అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే దిగడం జరిగింది. అలాగే మనం ఇందులో తప్పుగా అయితే చేయట్లేదు, చెడుగా అయితే చేయట్లేదు. మంచిగానే జనాలకి 4 మాటలు ఉపయోగపడే మాటలే నేను పెడుతున్నాను. ఇక్కడ కువైట్లో ఇలా ఉంటుంది పరిస్థితి, మంచి చెడు కూడా అన్ని కూడా నేను చెప్తున్నాను. కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడతాయి అని చెప్పి, అలాగే వచ్చిన వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మంచి చెడు, కువైట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మీకు అందజేయడానికి కూడా నేను ప్రయత్నిస్తున్నాను. అప్పటికీ కూడా నాకు కుదరపోయినా సరే నాకు తెలిసిన మట్టుకు నేను ఖచ్చితంగా వీడియోలు అయితే పెడుతున్నాను. అది ఖచ్చితంగా చూస్తున్నారు. దానికి రిప్లైలు కూడా మంచిగా, కామెంట్ అయితే మంచిగా కూడా చేస్తున్నారు. అయితే అలాగా సాగిపోతుంది. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు నాకు 73,000 చిల్డ్రన్, 74,000 అలా చిల్డ్రన్ ఉన్నారు సబ్స్క్రైబర్లు. 1 lakh అవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను. నేనైతే స్టార్టింగ్లో అనుకోవడం, అసలు ఈ లాస్ట్ ఇయర్ ఎండింగ్కే నాకు 1 lakh అయిపోతారు అనుకున్నాను. కానీ ఇంకా అవ్వలేదు. మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చేసింది, ఇంకా 1 lakh సబ్స్క్రైబర్లు కూడా ఇంకా అవ్వలేదు. అయితే ఇప్పటిదాకా నాకు
ఎవరైనా సరే అపోహ అయితే పడద్దు, డబ్బులు రావు అని అయితే. ఖచ్చితంగా డబ్బులు అనేవి వస్తాయి, కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఓపిక ఉండాలి. వీడియో పెట్టేసామా అన్నది కాదు, కానీ వెయిట్ చేయాలి. నాతో పాటు ఒక 4-3 అయితే స్టార్ట్ చేశారు, కానీ వాళ్ళు అయితే మధ్యలోనే ఆపేశారు. ఏం వెళ్ళట్లేదు, మాకేమీ వచ్చేలా లేవు, చేసేలా లేవు అని చెప్పి ఆపేశారు. కానీ ఇప్పటిదాకా వాళ్ళు వెయిట్ చేస్తుంటే కనుక ఇప్పటికి వాళ్ళకు కూడా ఒక కొంచెం రీచ్ అవును. వాళ్ళ మధ్యలో ఆపేయడం వల్ల ఇంకా మనం ఏం చేయలేము. అయితే ఖచ్చితంగా చాలా ఓపిక ఉండాలి, దీని మీద బేస్ అవ్వకూడదు. మనం చేసుకునే పని మనం చేసుకుంటా ఉండాలి, ఇవి కూడా పెడతా ఉండాలి. మనం చేసే పనులే జనాలకు ఉపయోగపడలే మనం పెట్టచ్చు. అలా పెడతా ఉంటేనే మనం ఖచ్చితంగా ఏదో రోజు మనకు సక్సెస్ అనేది వస్తుంది. అలాగే డబ్బులు కూడా ఒకసారి మనం క్లిక్ అయ్యామంటే దాన్ని బట్టి మనకి వీడియోలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి, దాన్ని బట్టి డబ్బులు కూడా వస్తాయి. మనం వెళ్ళట్లేదు కదా, మనకి ఏం రావట్లేదు కదా అని చెప్పి ఆగిపోకుండా, కానీ అసలు యూట్యూబ్ అనేది చాలా చాలా ఓపికతో చేయాలి. ఓపిక ఉంటేనే ఇందులో దిగాలి యూట్యూబ్లోకి. ఓపిక లేకపోతే వేస్ట్. ఒక నెల 2 నెలలు చేసేసి ఏం రావట్లేదు, ఏం చేయట్లేదు అంటే అసలు అవ్వదు. మనం ఒక జాబు రావాలంటే ఎంతవరకు చదువుతున్నాము, చిన్నప్పటి నుంచి ఎంతవరకు చదివితేనే కానీ ఒక జాబ్ అనేది రాదు. అలాగే ఎంత ఓపికతో చదువుతాము ఒక జాబ్, రేపు పొద్దున్న మనకి డబ్బులు రావాలి, మనం సెటిల్ అవ్వాలి, మన లైఫ్ బాగుండాలి అంటే అలాగే ఇది కూడా మనకి డబ్బులు రావాలి, మనకి మంచి పొజిషన్ మనకు వెళ్ళాలంటే కొంచెం ఓపిక, కొంచెం టైం పడుతుంది. ఆ టైం దాకా వెయిట్ చేస్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. మన నలుగురు కూడా మనల్ని గుర్తిస్తారు. అది కూడా మంచిగా చేసుకోవాలి. చెడుగా అయితే చెడుగా చూస్తారు జనాలు, మంచిగా అయితే మంచిగా చూస్తారు. డబ్బులు మాట ఎలా ఉన్నా బయట జనాలు కూడా మనం రిసీవ్ చేసుకోవడం బట్టి కూడా ఉంటుంది. మనం మంచిగా 4 మాటలు మాట్లాడితే ఎక్కడికైనా వెళ్తే మీరు బాగా మాట్లాడుతున్నారు, బాగా చేస్తారని చెప్పి ఇప్పటికీ నన్ను చాలా మంది గుర్తిస్తూ ఉంటారు. అలాగే మనం బ్యాడ్గా చేసి, బ్యాడ్గా మాట్లాడి, బ్యాడ్గా వేరేగా ఏమైనా చేస్తే బ్యాడ్గానే చూస్తారు మనల్ని. దాన్ని బట్టి ఎవరు చేసినా మంచిగానే నలుగురికి ఉపయోగపడేలాగా, మనం ఇంట్లో ఏం చేసుకుంటున్నామో నలుగురు చూసేలాగా, వాళ్ళు కూడా మనకలా మంచి పనులు చేసుకునేలాగా అయితే ఎవరైనా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నాకు ఎంత వచ్చిందో మనీ కూడా నేను చెప్పేస్తాను. ఇప్పటి వరకు అయితే నాకు యూట్యూబ్లో వచ్చిన డబ్బులు అయితే డబ్బుల పరంగా చెప్పేద్దని ఎవరు యూట్యూబ్లో అంటారు. మనకి ఎంత వచ్చిందో సూటిగా అయితే చెప్పొద్దంటారు, ఏదో వస్తువు రూపంగా అయితే చెప్పమంటారు. అసలు ఎవరు చెప్పకూడదు అలాగా అని చెప్పి కామెంట్ కూడా చేయకండి. నేనైతే ఒక వస్తువు కింద అయితే నేను చెప్తాను, ఏదో వస్తువు కింద చెప్తానమాట నాకు ఎంత వచ్చింది ఇప్పటి వరకు అనేది. ఇప్పుడు ఈ డబ్బా ఉందనుకోండి, ఇది చెప్పొచ్చో లేదో ఫస్ట్ కొంటాను. ఇది మగ్గు, వాటర్ మగ్గు, మంచిలు తాగి వాటర్ మగ్గు. ఇది ఒక 1000 రూపాయలు అనుకోండి. ఇది ఒక 1000 రూపాయలు మన ఇండియా డబ్బులు. 1000 రూపాయలు అయితే ఇలాంటివి ఒక 20 కొనొచ్చు, 20 పైన ఒక 20 కొనొచ్చు. ఇంకా చిల్లర ఉన్నది ఒక 20 కొనొచ్చు. ఇప్పుడు దాకా నేను ఆ డబ్బులు అయితే తీసుకున్నాను యూట్యూబ్ నుండి. ఒకసారి మనకి మానిటైజ్ అయిపోతే కనుక మన డీటెయిల్స్ మొత్తం అకౌంట్ అన్నీ మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే ఇంకా మనం ఎవరిని అడగక్కర్లేదు, బ్యాంకులో అడగక్కర్లేదు, ఎక్కడ చేయక్కర్లేదు. కానీ SBI బ్యాంక్ అయితేనే మనకు ఎవరిని అడగకుండానే మన అకౌంట్లో పడిపోతూ ఉంటాయి. వేరే అయితే అత్తమాటలు నెల బ్యాంక్కి వెళ్ళి కనుక్కోవాలి. దాన్ని బట్టి SBI బ్యాంకే ఇచ్చుకుంటే మంచిది. నాకైతే ఇవి వచ్చినాయండి 20,000. చూసారు కదా, నేను చెప్పాను అవి అయితే 20 కొనొచ్చు ఆ డబ్బులతో, నాకు యూట్యూబ్ డబ్బులతో. ఇప్పటివరకు నాకైతే ఇవి వచ్చింది ఫస్ట్ సాలరీ. నెక్స్ట్ మంత్ ఎంత వస్తాయి ఏంటనేది కూడా నేను ఖచ్చితంగా వీడియో పెడతాను. కానీ అపోహలో ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళు తెచ్చుకోండి. ఖచ్చితంగా యూట్యూబ్లో డబ్బులు పడకుండా ఉండవు, పడతాయి. యూట్యూబ్లో డబ్బులు పడవు ఇదంతా అబద్ధం అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నమ్మాలి. చేయాలనుకున్న వాళ్ళు కూడా చేయండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్లాట్ఫామ్. యూట్యూబ్ అనేది ఇది ఒకరికే కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైనా ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి సత్తా వాళ్ళది. ఎవరు ఒక్కొక్కరు మాటల పరంగా టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్కరు వంటల పరంగా టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్కరు డాన్సుల పరంగా టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్కరు పాటల పరంగా టాలెంట్ ఉంటుంది. ఎవరి టాలెంట్ వాళ్ళది. ప్రతి ఒక్కరు కూడా ప్రూవ్ చేసుకోండి యూట్యూబ్లోకి వచ్చి. అలాగని బ్యాడ్గా నలుగురు తిట్టుకునేలా కాకుండా నలుగురు మెచ్చుకునేలా అయితే యూట్యూబ్లో వీడియోస్ పెడితే కనుక చాలా బాగుంటుంది. నలుగురికి కూడా మనం జనాలకు తెలుస్తాము, అలాగే మనకి డబ్బులు కూడా వస్తాయి. దాన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఉంటా. జై హింద్.